వందలాది కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి అని అంటే ఆ బాధితులందరికి ఉసురు మీకు తాకదు కదా ఒకటి చెప్పు. నేను ఒకటి అంటా ఊరికే నేను ఎన్నిసార్లు ఫర్ ఎ గ్రేటర్ గుడ్ ఒకటే గుర్తుపెట్టుకో క్రాంతి. సపోజ్ 50 మంది తిడుతురు అనుకో, 50 లక్షల మంది దీన్ని మెచ్చుతురు అనుకో, ఫర్ ఎ గ్రేటర్ గుడ్ నువ్వు ఏదైనా పని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు సుభాష్ రేవంత్ రెడ్డి, సుభాష్ రామ్మోహన్ రెడ్డి అని అంటుండ్రా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎవరైనా కూడా ఎవ్వరు కూడా చూడు ఈ నిర్ణయం మంచిదే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ పాపం సోషల్ మీడియా హ్యాండిల్స్లలో కొంచెం ఆ ఏడ్పులు పెడబొబ్బలకు సంబంధించినటువంటి ఏదైతే పెడతారో అక్కడ కూడా మేము పాజిటివ్గా తీసుకొని వాళ్ళని రీచ్ అవుట్ అవుతున్నాం. అసలు ఏంది దీనికి ఉంటున్నటువంటి కథ? ఎందుకంటే పాలసీలో ఖచ్చితమైనటువంటి ఒక కండిషన్ మనకేముంది తెలుసా, పక్కా గృహాలు ఉండి పర్మిషన్లు ఉంటున్నటువంటి దాన్ని హైడ్రా ముట్టుకోలేదు. క్రాంతి, నేను కెమెరా ముంగట మళ్ళీ కూడా చెప్తున్నా, పక్కా గృహాలు ఉండి పర్మిషన్లు ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ముట్టుకోలేదు. కానీ పర్మిషన్లు ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది చూసుకోకుండానే ఉండి నోటీసులకు కూడా జవాబులు ఇవ్వనటువంటి వాళ్ళకి కొంతమంది మాత్రం పోయినాయి అనేటటువంటిది వాస్తవం. ఈ రోజుకి కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏడనన్నా కూలుతున్నాయా? కూల్తలే. కానీ రేకుల షెడ్లు వేసేసి కబ్జాలు చేసి ట్యాంకర్ల దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకో దందాలు చేసుకుంటాం, చెరువు లేదా మా తాతల ఆస్తులకి ఫీల్ అయ్యేటోని కూల్తే బరాబర్ అన్న. ఒక విల్లాలకు సంబంధించి చూసుకుంటా ఉంటే ఎట్లా మీరు గులగొడతారని తెలిసి వాళ్ళు ఖాళీ చేసుకొని ఆ టాటా ఏసీలలో తీసుకొని పోతా ఉన్నారు సామాను. ఆ విల్లాలు గులగొట్టిరు, అవి రేకుల షెడ్లు, అవి విల్లాల. ఇప్పుడు విల్లాలు అనుకో, చెరువును కబ్జా చేసి కట్టిండ్రు అనుకో, నేను ఒకటి చెప్తా, చెరువు ఇంపార్టెంటా మనకు అక్కడ కట్టుకున్న విల్లా ఇంపార్టెంట్? నువ్వు నాకు అది చెప్పు. మనందరి ఆస్తి ప్రకృతి ఆస్తి. దేవుడు ఇక నిజం చెప్తాబ్బా, ఎన్ని పురాణాలకో నువ్వు వేడికో చుట్టంతా తిరిగి ప్రకృతి కాడికే దేవుడు అని వస్తుంది. అట్లాంటిది ప్రకృతిని కాపాడుకుంటా చెరువులు మనకు ఉండాలంటే ఎవడో కట్టినట్టు విల్లా కోల్పోయారు. మీరు క్లియర్గా కోల్పోయారు. మీరు ప్రకృతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. మీరు ప్రజలకు కాదు, కాదు, ప్రజలకు కూడా. మీరు దామగుండం అడవులల్లా 2 లక్షల చెట్లను కొట్టివేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. అది ప్రకృతి కాదా అన్న? అది ప్రకృతి చెప్పనా నేను దానికి? అది ప్రకృతి కాదా? చెప్పాలా? ప్రకృతి కాదా చెప్పండి, దాని తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్. దామగుండంకి సంబంధించినటువంటి నిర్ణయాలు కేంద్రం తోటి చేసింది, ఆ రోజు ఫైనల్ అప్రూవల్స్ అకార్డ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. అట్లా ఉండదు క్రాంతి. చిన్నపిల్లల పరాశకమా చాక్లెట్ ఇచ్చి మళ్ళీ గుంజుకునేటట్టు. జీవో వచ్చిందా? జీవో వచ్చింది, జీవో తీసిండ్రు 2017 లా. బీఆర్ఎస్ హయాంలో ఫైనల్ అప్రూవల్స్ జీవోలు ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తర్వాత అట్లా ఉండదు క్రాంతి. మనం ఏదో మనం ఎట్లుంటా అంటే రోడ్డు మీద ఒకటి నడుచుకుంటూ చాక్లెట్ ఇచ్చి మళ్ళీ తీసుకున్నా. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఇండ్లు కొలగొట్టడానికి మీకు ఏ జీవోలు అడ్డు రావు, ఏది అవసరం లేదు. వాళ్ళకు పర్మిషన్లు. ఇప్పుడు నీళ్ళు వస్తలేవో వాళ్ళకు, నీళ్ళు వస్తున్నా గొలగొడతారు. కరెంట్ వస్తలేదా, కరెంట్ వస్తున్నా గొలగొడతారు. ఇవి పర్మిషన్లు కావు. వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటారు, అది పర్మిషన్లు కావు. కానీ మీరు కావాలనుకుని చేస్తారు, వద్దనుకుని దూకుంటారు అని అంటారు. నేను సింపుల్గా అది తప్పని నేను అంటున్నా. ఎందుకంటే నువ్వు మాట్లాడేటటువంటిది ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి దాన్ని మాకు ఆపాదించి మాట్లాడుతున్నావు. ఒకటి ప్రకృతి మీరు కాపాడేటటువంటి అర్హత మాకు లేదని అంటున్నావు. చూసినావా? కబ్జాలు చేసినోడు నువ్వు ఆ మాట అనాలి. కబ్జాలని నియంత్రించేటోళ్ళని, కబ్జాల పట్ల ఉక్కుపాదం మోపేటోళ్ళని ఆ మాట అనొద్దు. ప్రకృతిని కాపాడనికే మేము కబ్జాలను కూలగొడుతున్నాం. ప్రకృతిని చెరువులని కాపాడనికనే, గ్రౌండ్ వాటర్ పెంచనీకనే, ఉన్న చెరువులను బతికినికనే, పూర్వవైభవం తేనికనే, మూసినికి మళ్ళీ జీవం పోయనికనే ఈ యొక్క నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం. ఇదంతా ప్రకృతి ఫేవరబుల్గా నడుస్తుందా, లేకపోతే ఒకటి 2 ఇండ్లు కూలగొట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందానేమో సర్ప్రైజ్ చేసి వాళ్ళ పాత వీడియోలు మాత్రం ప్లే చేసి ఇదంతా ఏదో నెగిటివ్ అయిపోతుంది అని అంటే అది పద్ధతి కాదండి. సామాన్య మీ మీద మంచి గౌరవం ఉన్నా చెప్తున్నాను నేను మీకు. ఎందుకు అనంటే మీరు మంచి సబ్జెక్ట్ ఉన్న లీడరు, యంగ్ లీడరు. మీరు తప్పని ఒప్పుకోవాలి, ఒప్పును 100% ఒప్పుకుంటా. మీరు దామగుండం అడవులలో రాడర్ రావడం వల్ల మూసి మౌత్ ఆఫ్ ద రివర్ కట్ అవుతుందా కాదా? ఓపెన్గా చెప్పండి. కాదు 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 నేను ఒకటి చెప్తా, అది పార్ట్ ఆఫ్ ద. అరే నేను ఒకటి చెప్తా బా, ఏ పర్యావరణవేత్తనైనా నేను టీవీలలో మాట్లాడినా, డిబేట్లలో మాట్లాడినా అందరూ ఏంటంటే పేపర్ చదువుకొని పోతుండొచ్చు. నేను అట్లా కాదు. గతంలో ఎవరు కోట్లలో కొట్లాడిరు, ఎవరు కోట్లలో కొట్లాడాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసిరు, అసలు వాళ్ళ యొక్క బాధ ఏముండే అనేటటువంటిది మొత్తం నేను మాట్లాడిన తర్వాత నేను నీతో మాడుతున్నా.